హాయ్ గైస్, నేను మీ శ్రావ్యారెడ్డి. ఈరోజు మనం యోగా చేయబోతున్నామండి. యాక్చువల్లీ ఐఎమ్ రియలీ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను మార్నింగ్ చేయాల్సింది కొంచెం లేట్గా చేస్తున్నాను బికాజ్ ఐ వాస్ ట్రావెలింగ్ లాస్ట్ టైం. సో ఈరోజు నేను యోగా చేయబోతున్నాను. యోగాలో 4 డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాను. అవేంటో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో వై వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ డూ యోగా టుడే. సో మనం ఈరోజు యోగాలో ఫస్ట్ పొజిషన్ ఏంటంటే షోల్డర్స్ స్ట్రైట్గా కిందకి ఉండాలి. మన షోల్డర్ ఎలాగ ఉందో అదే లెవెల్లో స్ట్రైట్గా మన హ్యాండ్ని ప్లేస్ చేయాలి. రెండు హ్యాండ్స్ని షోల్డర్ పెడుతూనే అపార్ట్ చేసి సరిపోతుంది. అండ్ లెగ్స్ కూడా అంతే అండి. హిప్ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, మనం ఇలా ముందుకి ఉన్న వెనక్కి ఉన్న యూజ్ ఉంటుందండి. ప్రాపర్గా మన షోల్డర్కి స్ట్రైట్గా హ్యాండ్ అనేది ఉండాలి కంపల్సరీగా. సో ఇప్పుడు మనం దీంట్లో ఎక్సర్సైజ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయబోతున్నాము. ఎక్సైల్ అని ఇన్హేల్. దాంట్లో ఇన్హేల్ చేస్తున్నప్పుడు బాడీ అంతా పైకి చూసారా, నేను ముందుకు వచ్చేసాను. సో ముందుకు ఇలా ఉండాలి లెగ్స్. సో హ్యాండ్స్ కొంచెం నెక్ అనుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, రెడీ? సో ఫస్ట్ ఇన్హేల్ చేయండి. ఇన్హేల్ చేస్తూ మన బ్యాక్ ఇంత పైకి అని అన్ని కిందకి టచ్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ కిడ్నీ బయటని, హెడ్ కూడా బయటని. బ్యాక్ ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత మంచిదండి. మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎప్పుడైనా స్ట్రెచ్ ఫుల్గా చేయాలి. ఫీల్ ది స్ట్రెచ్. 5 రిపిటేషన్స్ చేస్తున్నామండి మనం. నెక్స్ట్ వన్ సేమ్ పొజిషన్లో ఎక్స్టెన్షన్స్ అండి. అంటే లెగ్ అండ్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ ఆపోజిట్ హ్యాండ్ని ఎక్స్టెండ్ చేయండి. సో ఫస్ట్ నేను లెఫ్ట్ లెగ్ ఎక్స్టెండ్ చేస్తున్నాను కాబట్టి రైట్ హ్యాండ్ ఫ్రంట్ వస్తుంది. సేమ్ ఉన్న పొజిషన్లోనే లెగ్ని ఎక్స్టెండ్ చేయండి, బాడీని స్ట్రెచ్ చేయండి, హ్యాండ్ని ఎక్స్టెండ్ చేయండి. ఫీల్ ఇట్, స్ట్రెచ్ ఫీల్ అవ్వదు. స్ట్రెచ్ చేయండి, ఇంకా రిచ్ అవుట్. లెగ్ చేంజ్. Six repetitions. ఊరిలో మీరు ఫీల్ అవ్వాలి. వెనక్కి వచ్చేటప్పుడు లెగ్ని ముందుకు కలుగుతుంది, హిప్కి స్ట్రైట్గా పెట్టండి. ట్రై చేయండి.
కొంచెం ఎక్కువసేపు హోల్డ్ చేయండి. రీచ్ అవుట్, హ్యాండ్ని స్ట్రెచ్ చేయండి, లెగ్ని స్ట్రెచ్ చేయండి. So the next one is leg extensions. Okay. One, touch your belly. 2, 3, 4, 5, 6. Slower. 7, 8, 9, 10. Hold. Hold చేసినప్పుడు బాడీ స్ట్రైట్గా, హ్యాండ్స్ని ఫోల్డ్ చేయొచ్చు. ఎక్సలేట్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hold. Breathe in, breathe. Legs. ఫ్లెక్స్ చేసేది ఫ్లెక్సిబిలిటీ కోసం ఇబ్బంది ఉంది కదా. ఫ్లెక్సిబిలిటీ కొంచెం ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. మనం మామూలుగా ఈ లెవెల్ రీచ్ అయితే ఫ్లెక్సిబుల్గానే ఇంకొంచెం పైకి రీచ్ అవ్వగలం. ఏదైనా సరే, హ్యాండ్స్ అయినా లెగ్స్ అయినా. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇప్పుడు హిప్ అది కొంచెం పైకి లిఫ్ట్ చేయాలి టాప్స్ని. అది చేసినప్పుడు కొంచెం లైట్గా, అంటే ఓన్లీ లెగ్స్ కొంచెం పైకి కన్వీనెంట్గా పెట్టుకోండి, ఎందుకంటే మనం హోల్డ్ చేయాలి కాబట్టి. ఓకే. టాప్స్ లిఫ్ట్ చేసినప్పుడు చూడండి కొంచెమే ఆ లిఫ్టింగ్ కూడా మనం ఎవ్రీ ఇంచ్ ఆఫ్ బాడీ పార్ట్ కాదు, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ బాడీ లిఫ్ట్ చేసినప్పుడు స్లోగా మన కోర్ మజిల్ స్పైన్కి వెళ్తున్నట్టుగా, ఇట్లా లోపలికి వెళ్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి. అలాగే ఉంటుంది. హోల్డ్ చేసి 10 కౌంట్ చేసుకోండి. ఎవ్రీ రిపిటేషన్ అది ఒక్కొక్కసారి హోల్డ్ చేసినప్పుడు 10 seconds 5 times హోల్డ్ చేద్దాం మనం ఫస్ట్. స్లోగా కిందకి మొత్తం బాడీ టచ్ చేసేది. కళ్ళు చేయండి. మీరు మీ బాడీని ఫీల్ అవుతుంటే దట్ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఓకే. వన్ టైం స్లోగా, అంతే, ఎక్కువ కూడా లిఫ్ట్ చేయదు. టచ్ యువర్ టమ్మీ అండ్ స్లీప్ లోపలికి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మన హ్యాండ్ వెళ్ళేంత ట్యాప్ అంతే. మన హ్యాండ్ వెళ్ళాలి, కుదరదు తప్పదు. అంటే మన హ్యాండ్ చెప్పుకుంటుంది కదా పైన, అది మనకి టచ్ అయితే ప్రాపర్గా ఉంటుంది. హోల్డ్ బ్యాక్.
Slowly, very slowly come back. Ready? Good, gentle, sir. Breathe in and move out. That's it. Come back. The slower come back అవుతుందని చూసుకుంటారు. స్లోగా ఒక్కొక్క ఇంచ్ నేల టచ్ అవుతూ ఉండాలి. లాస్ట్ టైం. స్లోగా కిందకి రండి. చాలా స్లోగా నాకు అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క ఇంచ్ టచ్ అవుతున్నట్టు ఫీల్ అవుతాం. వెరీ గుడ్ ఎక్సర్సైజ్. 2-3 బ్రీత్ అవుతుంది. బాడీ రిలాక్స్ చేసిన ఫీలింగ్ రావాలి. లెగ్స్ని స్లోగా కిందకి రండి. ఒక్కొక్కటి. సో సేమ్ మనం రిపీట్ చేయబోతున్నాం అండి. టోటల్ 5 రెపిటేషన్స్ చేయబోతున్నాం. ఇప్పుడు ఒక రెపిటేషన్ 4 ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట. సో టోటల్ 5 రెపిటేషన్స్ సేమ్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం అండి. ఓకే, చిన్నగా పైకి రండి. మీకు సపోర్ట్ కోసం కావాలంటే మీ హిప్స్ని ఇలా హోల్డ్ చేసుకుంటే స్లోగా పైకి రండి. సో ఇప్పుడు ఏదైతే మీకు ఫ్యాట్ ఇక్కడ కనపడుతుందో ఇది రెగ్యులర్గా చేస్తే మీకు ఫ్యాట్ అంతే కనపడుతుంది. టమ్మీ అనేది చాలా గుడ్ షేప్లోకి వస్తుందండి. సో రెడీ? కొంచెం ఇరిటేషన్ వెళ్ళడం వల్ల. ఓకే, మోస్ట్లీ ఏమైనా ఎక్సర్సైజ్ లేకుండా చేస్తే పెట్టండి. హ్యాండ్ పెడతాం కదా, సో గుచ్చుకుంటూ ఉంటుంది. ఓకే, షోల్డర్స్కి స్ట్రైట్గా హ్యాండ్స్ పెట్టండి. Legs. Okay, so the first one is inhale and exhale. Full stretch around. Core muscle full stretch around. Neck. బాగా బ్యాక్ స్ట్రెచ్ చేశారంటే మనకి ఫీల్ మనకి పడాలన్నమాట. స్ట్రెచ్ అనేది మనకి ఫీల్ అవ్వాలి. Last one.
డబుల్ చెక్ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ హోల్డ్. ఓకే, స్ట్రెచ్, స్ట్రెచ్, రీచ్ అవుట్, రీచ్ అవుట్. 2-3 సెకండ్స్ స్ట్రెచ్ చేశాక లెగ్ చేంజ్ చేయొచ్చండి. స్ట్రెచ్, బాడీ చూసారా సైడ్కి వస్తుంది. స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయాలండి. ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంది, నాకు ఫస్ట్ ఇది ఇలా పడినా కదా, ఇలా వచ్చాను స్ట్రైట్, రీచ్ అవుట్. అంటే మన బాడీ మనం లాగుతున్నట్టండి. ఇలా ఉన్నా కదా, ఇంతవరకు మనం మామూలుగా పెట్టగలుగుతున్నాము. రీచ్ అవుట్ అంటే హ్యాండ్ ఫార్వర్డ్కి, లెగ్ మీ బ్యాక్కి, అంటే మనం లాగుతున్నాం. ఏదైనా సాగదీస్తే ఎలా ఉంటుంది అలా సాగుతీయాలన్నమాట బాడీ. లాస్ట్ వన్, రీచ్ అవుట్. సో నెక్స్ట్ వన్ లెగ్ రైజెస్ అండి. ఫస్ట్ వన్ 1, 2, 3, 4, 5, 6, 7. ఎవ్రీ రిపిటేషన్కి కొంచెం ఇంకొంచెం హైట్ అనడానికి ట్రై చేయాలండి. ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాను కదా. అబ్బాయి కానీ మీరు మాత్రం ఆనించొద్దండి నీళ్ళకి. 2, 3, 4. చూసారా లెగ్ సైడ్ కూడా వెళ్ళిపోతుంది. మోస్ట్లీ స్ట్రైట్గా ఉండడానికి ట్రై చేయాలండి. 9, 10. హ్యాండ్స్ కొంచెం పెయిన్గా అనిపిస్తుంది. చూడండి రెడీ అయిపోయి కొంచెం అంటే మనం హోల్డ్ చేయడానికే పెయిన్ అనిపిస్తుందండి. రిమైనింగ్ అంతా బాగానే ఉంటుంది. ఓకే, స్లోగా వెళ్ళిపోయాను. స్లోగా లెగ్స్ కొంచెం వైపు పెట్టండి. చూసారు దించడానికి ఎంత టైం పడుతుందో అలాగే దించాలండి. చాలా స్లోగా దించాలి. మీరు కళ్ళు మూసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్క ట్రై చేయండి, యూ ఫీల్ అమేజింగ్. అండ్ ఈ పార్ట్ వర్క్ అవుతుందండి, ఈ పార్ట్ కూడా వర్క్ అవుతుంది. ఇలా 10 సెకండ్స్ హోల్డ్ చేయండి.
కొంచెం కాళ్ళు ముందు కానండి, ఎందుకంటే నాకు లైట్ అనిపిస్తుంది అందుకోసం. రిలాక్స్ అవుట్ టైం. I'm loving this exercise. Okay. మనం పైనుంచి కింద వరకు వచ్చేటప్పుడు కొంచెం బాడీ షివర్ అవుతూ ఉంటుంది. సో మనం టోటల్గా ఫ్లోర్ని టచ్ చేసేంత వరకు ఆ షివర్ తగ్గదు. సో అదే మనకి సైన్ అనమాట. మనం టోటల్గా బాడీని టచ్ చేసామా లేదా అని చెప్పేసి స్పైన్ మొత్తం ఫ్లోర్కి టచ్ అవ్వాలండి. సరే లెగ్స్ ఇట్లా 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 వెళ్తుంది. యాక్టివ్ అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మనం స్టేబుల్గా పెట్టగలుగుతాం లెగ్స్ని. చూడండి, నేను కిందకి రావడానికి ఎంత టైం తీసుకుంటున్నాను అంత టైం తీసుకోవాలంటే అది చాలా ముఖ్యం. సో లెగ్స్ని స్ట్రెచ్ చేయండి స్లోగా కింద, స్లోగా. బ్రీత్ అవుట్ మాత్రం మర్చిపోతుంది. మీరు గమనిస్తే నేను ప్రతి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక లాంగ్ బ్రీత్ ఇన్ లాంగ్ బ్రీత్ అవుట్ చేస్తున్నాను. ఎందుకంటే యోగాలో చాలా ఇంపార్టెంట్ కదా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. సో ఈ ఎక్సర్సైజ్ చేయడానికైనా మనకి ప్రాపర్గా బ్రీత్ని హోల్డ్ చేసుకోగలిగితే కనుక మనం ఏ ఎక్సర్సైజ్ అయినా సరే చాలా బాగా చేయగలం అనమాట. యోగా వల్ల మనకి బ్రీత్ అనేది ఎక్కువగా అంటే మనం కొంచెం సేపు హోల్డ్ చేయగలం. ఇప్పుడు చూడండి, ఇట్లా పెట్టండి, హ్యాండ్స్ రిలాక్స్డ్. ఓకే, అన్నింటిలో పెట్టుకున్నట్టుగా ఒక హ్యాండ్ బ్రీత్ ఇన్ చేయండి, లెగ్స్ని రిలాక్స్గా పెట్టండి, బ్రీత్ ఇన్. ఓకే, బ్రీత్ ఇన్ చేసిన తర్వాత ఒక 1 or 2 or 3 మీరు ఎంతవరకు హోల్డ్ చేసుకోగలరు అంతవరకు హోల్డ్ చేసిన తర్వాత చాలా స్లోగా, అంటే మనకు అనిపించాలి మనం వదిలే ప్రజ్ఞని మనం చూడగలుగుతున్నామేమో అలాగ ప్రజ్ఞ వదలాలన్నమాట. ఓకే, రెడీ? బాడీ చాలా రిలాక్స్ పొజిషన్లో ఉండాలండి, టోటల్ బాడీ రిలాక్స్. సో నేను ఎందుకు మిమ్మల్ని హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకోమన్నానంటే మీరు బ్రీత్ ఇన్ చేసినప్పుడు మీ టమ్మీ ఇలా పైకి వస్తుంది, బ్రీత్ అవుట్ చేసేటప్పుడు టమ్మీ లోపలికి వెళ్తుంది. ఓకే, ఒకసారి చూడండి, బ్రీత్ ఇన్ చేస్తే టమ్మీ ఇలా వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు నార్మల్ పొజిషన్లో ఉన్నాను, రిలాక్స్ పొజిషన్. ఓకే, మీరు టమ్మీని అబ్జర్వ్ చేయండి, రిసీవ్. ఓకే, టమ్మీని అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ మై రిలాక్స్డ్ పొజిషన్. ఇప్పుడు నేను బ్రీత్ ఇన్ చేయబోతున్నాను.
చూసారా? తల చూడండి ఒకసారి లాగుతుంది మరి. రిలాక్స్ పొజిషన్, బ్రీత్ ఇన్ అండ్ హోల్డ్, హోల్డ్, హోల్డ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, మీరు మీ టర్న్ మీద ఇలా చేంజ్ చేసుకొని చూడండి, తెలుస్తుంది. ఓకే, రెడీ? రెడీ? సరే, ఇంత పైకి వచ్చింది, ఇంత కింద వెళ్ళింది. సో అదండి మనం బ్రీతింగ్లో మన బాడీని ఫీల్ అవుతాం కూడా. అదే మనం కూర్చొని బ్రీతింగ్ చేస్తున్నప్పుడు మనం కూర్చొని బ్రీతింగ్ చేసినప్పుడు, అంటే మనం పడుకొని బ్రీతింగ్ చేస్తున్నప్పుడు కూడా షోల్డర్స్ పైకి వెళ్తాయండి. సో కూర్చొని బ్రీతింగ్ చేస్తున్నప్పుడు మనం చూడండి, మీకు టమేమి చేసుకోండి, మీకు ఫీల్ అర్థమవుతుంది. కళ్ళు మూసుకొని చేయమనేది ఎందుకంటే మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, మీరు చేసే ఎక్సర్సైజ్కి మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందని తెలుసుకుంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎక్సర్సైజ్ చేసే ముందు బాడీని ఎలా అనాలిసిస్ చేసామో అలాగే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేయడం వల్ల మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో మనం చేసే ఎక్సర్సైజ్కి అనేది ప్రాపర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, బ్రీతింగ్ షోల్డర్స్ అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది. పైకి వస్తుంది బ్రీతింగ్ చేసినప్పుడు, రిలీజ్ చేసినప్పుడు డౌన్ అవుతుంది అనమాట. ఓకే, అంటే మనం రిలాక్స్ పొజిషన్లో ఉన్నాం. నార్మల్గా కూడా చేయొచ్చు, షోల్డర్స్ ఏం మూవ్ అవ్వలేదు, కానీ ప్రాపర్ బ్రీతింగ్ చేయడం అంటే ఇలా అండి. రిలాక్స్, రిలాక్స్, చూసారు కదండి. సో దట్ మీన్స్ మనం మామూలు బ్రీత్ అవుట్ చేసిన చూసారు కదా, మన షోల్డర్స్ అంతా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ఒక్కటే, నేను చెప్పిన 10లో ఒక్కటే చేయండి, నో ప్రాబ్లం, కానీ ప్రాపర్గా చేయండి. మన బాడీ యోగాకి ఫీల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. మిగిలిన ఎక్సర్సైజ్ కూడా మనం ఫీల్ అవుతూ చేయాలి యాక్చువల్లీ. అంటే మనం లెగ్ రైజెస్ చేస్తున్నాం, ఆర్మ్ సర్కిల్స్ చేస్తున్నాం, ఎక్కడ స్ట్రెంగ్త్ పడుతుందనేది మనం అబ్జర్వ్ చేయాలి. కానీ యోగాలో మాత్రం మనం దాన్ని ఫీల్ అవ్వాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యోగా. ఓకే, సో ఇప్పుడు మనం 2 రెపిటేషన్స్ చేసాము, 3 రెపిటేషన్స్ చేసాము, 2 చేసాము. సో ఇప్పుడు థర్డ్ వన్ చేయబోతున్నాం, అనదర్ 2 కూడా ఉంటుంది. సో టోటల్గా ఇంకా 3 సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్ చేయబోతున్నాం అండి మనం. ఓకే, ఇది అది ఇలా పైకి అన్నప్పుడు అండి, మొత్తం బాడీ అంతా ఇలా ఉన్నాం కదా, బాడీ అంతా అన్నప్పుడు చూడండి, దాన్ని పైకి ఉంది. ఓకే, మొత్తం స్ట్రెచ్ ఫుల్గా చూడండి, ఫుల్ పైకి వస్తుంది. ఇది చూడండి, ఒకటే లెవెల్లో ఉంటుంది అన్నమాట. అండ్ ఇది లోపలికి కిందకి వెళ్ళిపోవాలి, కిందకి వస్తుంది, లెగ్ని కిందకి తగ్గించేస్తుంది. ఓకే, రెడీ? మీరు హోల్డ్ చేయలేము అనుకున్నప్పుడు పైకించండి. లాస్ట్ వన్లో కొంచెం హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మీ బ్రెత్ అయిపోయినా సరే కొంచెం హోల్డ్ చేయండి. Feel the stretch. But release system not good, but feel the stretch. Come on. Come.
Extend yourself, stretch yourself, balance yourself. It's raining. Now leg extensions. Ready? One, two, three, 4, 5, 6, 7, 8, 9, 10. Hold. Breathe out. Flex. Okay. Ready? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hold. Flex. It also literally. 2, 1, స్లోగా డ్రాప్ డౌన్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా స్లోగా. మీరు అబ్జర్వ్ చేయండి, ఓకే కానీ చాలా స్లోగా లిఫ్ట్ చేయాలి, చాలా స్లోగా డౌన్ అవ్వాలి. ఒకసారి చూద్దాం, చూడండి. అలానే ఎక్కువ కూడా అవసరం లేదండి, జస్ట్ మన హ్యాండ్ వెళ్ళేందుకు మాత్రమే. ఓకే, హోల్డ్ హోల్డ్ ఫర్ 10 సెకండ్స్. డ్రాప్ డౌన్ అంటే చాలా చిన్నగా చిన్నగా డ్రాప్ చేయండి. టచ్ చేయడానికి కూడా నేను ఫుల్గా డ్రాప్ అవ్వలేదు, ఇది కంప్లీట్ ఫ్లోర్ మీద డ్రాప్ అయ్యాను. ఓకే, ఇవ్వండి. సరే,
కాబట్టి అయిపోయింది. అదే మీకు కావాల్సింది. మన ఏదైతే టర్న్ ఉందో అది కింద స్పైన్కి ఇలా వెళ్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలన్నమాట. అలా ఫీల్ అవుతాం అనుకోండి, అలాగే ఉంచాలి. ఆ కోడ్ని ఫీల్ అవ్వాలి. లాస్ట్ వన్ కొంచెం కాళ్ళ దగ్గర పెట్టేస్తున్నానండి. నాకు ఇంకొంచెం అంటే లైట్గా అనిపిస్తుంది బాడీకి. సో ఇంకొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ పడడం కోసం నేను లెగ్స్ బాగా ముందుకని చేస్తాను చూడండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు పెట్ ఓకే నా ఆమ్లెట్ సేమ్ లెగ్స్ మధ్యలో డిస్టెన్స్ మాత్రం కొంచెం ఉండాలండి, ఇలా పెట్టకూడదు. ఓకే రెడీ రెడీ. ఇప్పుడు చూడండి కొంచెం ఎక్కువ కోర్ మజిల్ మీద ఎక్కువ స్ట్రెంగ్త్ పడుతుంది. అండ్ హోల్డింగ్ ఫర్ 30 seconds. చాలా రిలాక్సింగ్గా ఉందండి. 20 seconds హోల్డ్ చేసిన టెండర్లో చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంది. ఐ కెన్ ఫీల్ దట్ నా టంగ్ షేప్లో వచ్చేస్తుంది. వెరీ సూన్ మీరు కూడా చేస్తే మీకు కూడా చాలా బాగుంటుంది టోన్గా. ఓకే సో ఇప్పుడు ఐఎమ్ నాట్ డ్రాపింగ్ డౌన్ అండి, కొంచెం ఇంకొంచెం లిఫ్ట్ చేస్తున్నాను. మనం రెగ్యులర్గా చేస్తాం కదా అలా. ఓకే సేమ్ లెగ్స్ అలాగే పెడుతున్నాను, లెగ్స్ ఏం చేంజ్ అవుతుంది. ఇంకొంచెం లిఫ్ట్ చేస్తున్నాను. Can you see? Okay. Can you see you? బట్ మీద పడుతుందండి. ఈ మజిల్ ఏదైతే ఉందో ఆ మజిల్ మీద వర్క్ అవుతుంది చూడండి. స్ట్రెచ్ లెగ్స్ నా హిప్స్కి దగ్గరగా పెట్టానండి. కొంచెం దూరం ఉంటే ఇంకెక్కువ ఫీల్ ఉండదు, కానీ చాలా దగ్గరగా పెట్టాను. అంటే ఎవరైనా నా డమ్మీని వైర్ కట్టేసి పైకి లాగితే ఎలా ఉంటుంది అంత పైకి తీసుకెళ్తున్నాను. ఎంత నేను తీసుకెళ్ళగలుగుతానో అంత తీసుకెళ్తానండి. ఇన్నర్ థైస్ మీద చాలా బాగా పడుతుందండి. మన లెగ్స్ని యాక్చువల్గా మన బాడీకి దగ్గరగా పెట్టడం వల్ల ఇన్నర్ థైస్ మీద ఎక్కువగా పడుతుంది. ఇక్కడ ఫీల్ ఇట్. అది ఒకసారి చేయండి. అలాగే లెగ్స్ని కొంచెం ముందుకు అని చూడండి. అలా నీస్ దగ్గర నుంచి లెగ్స్ని కొంచెం ఫార్వర్డ్ అనేసి చూడండి. ఇన్నర్ థై మీద ఎంత స్ట్రెంగ్త్ పడుతుంది అనేది డిఫరెన్స్ అర్థమవుతుంది. హోల్డ్ సెల్యులైట్ ఉన్న వాళ్ళకి ఎక్సైజ్ వల్ల సెల్యులైట్ తగ్గుతుందంటే రేపుకి కమ్ డౌన్ వెరీ వెరీ స్లోలీ. ఇంకా టచ్ చేయలేదు అంటే అంత స్లోగా రావాలండి. కళ్ళు మూసుకొని చేస్తే చాలా బాగుంటుంది ఆ జర్నీ. ఓకే సో నా బ్యాక్ స్లోగా తీసుకురండి. ఫ్లెక్స్ చేయండి, కొంచెం సారీ ఫ్లెక్స్ కాదు, స్ట్రెచ్ చేయండి లెగ్స్ని. ఫీట్ని చూడండి, ఫీట్ స్ట్రైట్గా ఉంది ఇప్పుడు. ఓకే లోపల కట్టండి టువర్డ్స్ మీ. ఓకే లెగ్ కొంచెం లిఫ్ట్ చేసాను చూడండి పైకి. పైకి లిఫ్ట్ చేసి ఫీట్ని ముందుకు వెళ్ళడం వల్ల కిందంతా స్ట్రెచ్ అవుతుంది మీకు. ఇప్పుడు ఫీట్
ఫీట్ని అవుట్ సైడ్ స్ట్రెచ్ చేయాలండి. ఓకే, ఫస్ట్ ఫీట్ని రిలాక్స్ చేయండి. ఓకే, ఇప్పుడు అవుట్ సైడ్ అండి. ఇప్పుడు చూసారా, కాఫ్ మజిల్ దగ్గర స్పేస్ వచ్చింది అంటే మనం అలా లిఫ్ట్ చేయాలి. అప్పుడు ఈ అప్పర్ పార్ట్ ఉంది కదా, ఈ లెగ్కి మొత్తం టోటల్ అప్పర్ పార్ట్ స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఇందాక లోపలికి అన్నప్పుడు కింద పార్ట్ స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు బయటకు అంటున్నాము, ఫీట్ని బయటకు అంటున్నాము, పైన పార్ట్ అంతా స్ట్రెచ్ అవుతుంది. ఓకే, మళ్ళీ లోపలికి అన్నప్పుడు చూడండి, ఫీట్ కింద గ్యాప్ వచ్చింది. బయటకు అన్నప్పుడు కాఫ్ కింద గ్యాప్ వస్తుంది. అంటే మనం ప్రాపర్గా చేస్తున్నట్టు స్ట్రెచ్ అండి. దిస్ ఇస్ ఓన్లీ స్ట్రెచ్, దిస్ నాట్ ఎక్సర్సైజ్, దిస్ ఇస్ స్ట్రెచ్, రిలాక్స్. మనం ఏ ఎక్సర్సైజ్ చేసినప్పుడల్లా మనకి లెగ్స్ కొంచెం పెయిన్గా అనిపిస్తే చేయొచ్చండి. చేశారా? ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ అండి. కింద చూసారా, ఇక్కడ పడుతుంది. ఓకే, సో స్ట్రెచ్ అవుతుంది పైకి. షోల్డర్ని పైకి బాగా హ్యాండ్ రైట్ ఇలా పెట్టి సైడ్కి టర్న్ అయ్యి రైట్ హ్యాండ్ బయటకు పెట్టానండి. సారీ, రైట్ హ్యాండ్ బయటకు పెట్టాను. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ తీసుకొస్తున్నాను. ఫ్రంట్ పెట్టి లెగ్ని ఫార్వర్డ్ ఎంత అనగలిగితే అంత అనమాట. ఓకే, కానీ మనం స్ట్రైట్గా ఉండాలి. టక్ 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 సౌండ్ ఉంటుంది అంటే రిలాక్సింగ్ మసిల్స్. ఓకే, స్లోగా వచ్చి ఆల్టర్నేట్ సైడ్ సేమ్. ఓకే, బాడీ స్ట్రైట్గా ఉంటుందండి, లెగ్ మాత్రమే బాగుంటుంది. వెరీ స్లోలీ. Back to the normal position. సో అదండి ఈరోజు ఎక్సర్సైజ్. చూసారు కదా, ఈరోజు మనం యోగా చేసాము. ఇది చాలా స్లోగా అనిపిస్తుంది. మన రిమైనింగ్ ఎక్సర్సైజ్తో కనుక మనం చూసుకుంటే అవి ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇది చాలా స్లోగా వెళ్తుంది, కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుందండి మన బాడీ మీద. అండ్ ఇది మనం రెగ్యులర్గా కనుక చేయగలిగితే మన బాడీని ఒక మంచి షేప్లోకి తీసుకురావచ్చు అనమాట. సో చూసారు కదండి, మీకు ఈరోజు నా యోగా ఎక్సర్సైజ్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదండి. ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే నా వీడియోస్ని వరల్డ్ మొత్తం తెలిసేలాగా చేయండి, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఆర్ వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ప్లీజ్ డూ షేర్ మై videos, fitness videos. And thank you so much guys for your love and support. I'm really sorry, I want to tell you this, because morning actually every day in morning 9:30 kala exercise చేసి వేస్తున్నాను. బట్ బికాస్ ఆఫ్ ద లాట్ ఆఫ్ ట్రావెలింగ్, ఇక్కడ నుంచి గుంటూరు నుంచి తిరుపతి నుంచి గుంటూరు నుంచి హైదరాబాద్, ఇలా లాట్ ఆఫ్ ట్రావెలింగ్ ఉండడం వల్ల నేను ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకున్నానండి. మార్నింగ్ 10 వరకు పడుకున్నాను. లైక్ 10, 9:30, I don't remember. బట్ యూనో ఎక్సర్సైజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, అంటే మనం రోజు ఎక్సర్సైజ్ చేయాలి, సో తొందరగా లెగవాలి అని అనుకుంటాము. అలాగే కొన్నిసార్లు లేట్గా పడుకుంటాము. సో అలాగా లేట్గా పడుకున్నప్పుడు కంపల్సరీగా మన బాడీకి ఎక్సర్సైజ్ చేయాలంటే 8 hours, కంపల్సరీగా మనకి 8 hours స్లీప్ ఉండాలండి. అట్లీస్ట్ 8 hours కాకపోయినా 6 to 7 hours అయితే డెఫినెట్లీ పడుకోవాలి. లేకపోతే మన బాడీ మనల్ని ఎంకరేజ్ చేయదనమాట, చేయడానికి రెస్పాండ్ అవ్వదు. సో అలాంటి ఎక్సర్సైజ్ చేసి ఏంటంటే చేయకపోతే ఏంటి, ఇప్పుడు ఫాస్ట్గా చూసారు కదా, ఈరోజు నా ఫ్లెక్సిబిలిటీ నాకే చాలా నచ్చేసింది. చాలా పర్ఫెక్ట్గా చేశాను అనిపించింది, ఎందుకంటే నేను చాలా ప్రాపర్ స్లీప్ తీసుకున్నాను. అంటే నేను మీకోసం చాలా కష్టపడుతున్నాను నాకు తెలుసు, అండ్ నా కోసం కూడా అది. కానీ అలా అని చెప్పేసి అమ్మో నేను తొందరగా లేచి నేను యాక్చువల్లీ మార్నింగ్ 7కి చేద్దాం అనుకున్నాను. బట్ లేదు, ఐ హ్యావ్ టు ప్రాపర్లీ స్లీప్, దెన్ ఓన్లీ ఐ కెన్ డూ ఇట్. అంటే నా బాడీ నాకు హెల్ప్ చేయకపోతే, నేను దానికి కరెక్ట్గా రెస్ట్ ఇవ్వలేకపోతే నేను ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయలేను కదండి.
సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు ఒకవేళ మార్నింగ్ టైం లేట్ అయింది, లెగవడం లేట్ అయింది, ఆఫీస్కి వెళ్ళిపోవాలి అనుకుంటే మార్నింగ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాకైనా చేయొచ్చు. ఒకవేళ మీకు టైర్డ్గా ఉంటే అట్లీస్ట్ టేక్ అ న్యాప్. ఈవినింగ్ వచ్చినప్పుడు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ స్నాప్ తీసుకున్నాక చేయండి. అప్పుడు మీకు ఉండే బాడీ స్ట్రెంగ్త్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. సో అదండి, ఐ థింక్ నేను మంచిగా మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నానని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, బట్ నాకు ఏంటంటే ఇక్కడ నేను చాలా ఇదైపోయానండి. మీకు అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇవాళ రేపు మనం తినే ఫుడ్లో కానీ యూనో మనకి ప్రాపర్ డైట్ మనకి దొరకట్లేదు. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ, కార్బ్స్ కానీ, ఫ్యాట్ కానీ ప్రాపర్గా దొరకట్లేదు. సో అందుకోసం మనం ప్రాపర్గా తినాలండి. డైట్ అంటే మార్చుకొని మాత్రం చేయదండి. ప్రాపర్గా తినండి, ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నిద్రపోవడం అండి. స్లీప్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో 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 మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. Bye guys, love you always. Bye.